నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. క్యాతన్పల్లి గ్రామంలో సీఎం కప్ క్రీడలను ప్రారంభించిన మండల ఎంపీడీఓ సాయి లక్ష్మి. గ్రామంలోని యువకులు సీఎం కప్ ఆన్లైన్లో నమోదు చేసుకుని పోటీలలో పాల్గొనాలని సూచన. వనపర్తి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు. 10 ఏళ్లలో గత ప్రభుత్వం చేయలేని అభివృద్ధిని ఏడాదిలో చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని వెల్లడి. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. అనంతరం కళ్యాణలక్ష్మి గార్డెన్లో ఆత్మీయ సమ్మేళనం. దామరగిద్ద మండలానికి మంజూరైన 108 వాహనాన్ని ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే పర్ణికారెడ్డి. మెరుగైన వైద్యం త్వరగా అందించేందుకు ప్రభుత్వం 108 వ్యవస్థను అభివృద్ధి చేస్తుందన్న ఎమ్మెల్యే. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. దామరగిద్ద మండలం క్యాతన్పల్లి గ్రామంలో సీఎం కప్ క్రీడలను మండల ఎంపీడీఓ సాయి లక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు క్రీడలు ఎంతో మేలు చేస్తాయని అన్నారు. విద్యార్థులు క్రీడలను ఆడాలని కోరారు. మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం క్రీడల ద్వారా లభిస్తుందన్నారు. గ్రామంలోని యువకులు సీఎం కప్ ఆన్లైన్లో నమోదు చేసుకుని పోటీలలో పాల్గొనాలని కోరారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు విద్యార్థులు ఆడవచ్చన్నారు. గెలుపొందిన వారు మంచి బహుమతులు గెలుచుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను క్రీడలలో ప్రోత్సహిస్తున్న బాలరాజును ఎంపీడీఓ అభినందించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఓ పిటి బాలరాజు, పంచాయతీ సెక్రటరీ సీతాబాయి, ఉపాధ్యాయులు రెడ్డప్ప, వెంకటప్ప, గ్రామస్తులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చెప్పాలనుకున్నా ఎందుకంటే ఇది ఎంత ప్రతిభ ఉన్నా మన దేశంలో ఓ రకంగా వెనుకబాటుతనం అనే దానికి గురవుతున్నారు క్రీడాకారులు. కాబట్టి దాన్ని తీసేసి ఏదేమైనా సరే మన జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అవార్డులు కొట్టాలని చెప్పేసి మన దేశము, మన రాష్ట్రము ముందు ఉండాలని చెప్పేసి సీఎం గారు సంకల్పించారు. కాబట్టి దానికి మీరందరూ కూడా సంసిద్ధులై ఈ ఆటపోటీలు ఇప్పటి నుంటే మీ మనసులో అంటే ఇప్పుడు ముందు గుర్తింపు తొందరగా రావడానికంటే చదువు తర్వాత ఫస్ట్ ఆటపోటీల్లో మీరు వస్తే ఫస్ట్ మీకు వస్తుంది, తర్వాత స్కూల్కి వస్తుంది, తర్వాత మీ ఇంట్లోకి వస్తుంది, ఊరికి వస్తుంది ఫస్ట్ పేరు. కాబట్టి మీరు అందరూ ఎప్పుడైనా సరే ఆటపోటీలలో పాల్గొంటే ఫస్ట్ స్కూల్కి వస్తుంది, తర్వాత ఊరు, తర్వాత మీ తల్లిదండ్రులు మీకు గుర్తింపు వస్తుంది, ఫస్ట్ అయితే వస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఆటపోటీల్లో పాల్గొని చక్కగా మీరు అందరూ గేమ్లో సార్ ఇప్పుడు పీటీ సార్ కూడా చాలా మీకు చక్కగా నేర్పడానికి సిద్ధంగా ఉంటాం. మీరు టైం ఇచ్చి మీరు టైం ఒక్కటి ఇవ్వాల్సింది. వనపర్తి జిల్లాలో 136 కోట్లతో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు మల్లు రవి, వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభితో పాటు కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ అమరవీరులు ప్రజలు ఏ లక్ష్యం కొరకైతే తెలంగాణ సాధించుకున్నారో ఆ లక్ష్యం గత 10 సంవత్సరాల్లో నెరవేరలేదన్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి దర్శన భాగ్యం సొంత పార్టీ వాళ్ళకే లభించేది కాదన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం జరిగిందన్నారు. ప్రగతి భవన్కు ముళ్ల కంచెలు తొలగించి ఎవరైనా సరే నేరుగా ముఖ్యమంత్రితో కలిసే అవకాశాన్ని కల్పించామని అన్నారు. 10 ఏళ్లలో గత ప్రభుత్వం చేయలేని అభివృద్ధిని ఏడాదిలో చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. వనపర్తి జిల్లా ఏర్పాటుకు కృషి చేసినట్లు ఆయన గుర్తు చేశారు. అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరగలేదన్నారు. స్వామి దేవతాంగం స్థితం సంపూర్ణ ఆకలి పని వేదాహం ప్రదత్తుకునే సాధ్యాదిందే అర్థం నాలుగు అవి రండి సార్. మీరు కొద్దిగా సైలెంట్ అయిపోతుంది. మరి అంత ముందు మాకు ఇబ్బంది, మీడియా వాళ్ళకి ఇబ్బంది
నమస్కారం. రోజు పేపర్లలో, టీవీలలో, సోషల్ మీడియా చూస్తూ ఉన్నాం. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ నాయకులు, అగ్రశ్రీ నాయకులందరూ కూడా కేసీఆర్, కేటీఆర్ అనేసి అందరూ కూడా ఏం సాధించిందని చెప్పి సంబరాలు చేసుకుంటా ఉన్నారని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ లక్షణస్తులే ఇవన్నీ కూడా ఇలా ఇస్తూ రోజున మళ్ళీ ఒక 21,000 కోట్లతోటి మళ్ళీ ఇలా ఇంద్రమైళ్ళు మంజూరు చేస్తూ ఇట్లా అంటే ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఇవన్నీ కూడా చేస్తూ ముందుకెళ్ళే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మీరే చూస్తూ ఉన్నారు. ఈ రోజున ఇక్కడ కనపడుతూ ఇప్పుడే మన శాసనసభ్యులు చెప్పిన మేఘారెడ్డి గారు సుమారుగా 150 కోట్లు. అంటే ఎక్కడ కూడా మీరు ఎన్ని చేసినా, ఎన్ని తప్పులు చేసినా వ్యవహారం చేసింది కాబట్టి వాడు ఈ ప్రభుత్వాన్ని ఆదరించింది కాబట్టి ఇవన్నీ చేస్తూ ఉన్నాం. గతంలో చేస్తేనే 2 పర్యాయాలు వాళ్ళకు అవకాశం ఇచ్చినా కూడా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కళ్యాణలక్ష్మి గార్డెన్లో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మాట్లాడుతూ 2025 మార్చిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లు రాబోతున్నాయని తెలిపారు. గతంలో ఓట్లు వేసి గెలిపించిన అభ్యర్థులు రాజకీయ నేపథ్యం ఉన్నవారని అన్నారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ 4 ఉమ్మడి జిల్లాల నియోజకవర్గాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగిందన్నారు. ఎమ్మెల్సీ పదవి రాజకీయ నిరుద్యోగుల చేత పునరావాస కేంద్రంగా మారిందన్నారు. పట్టభద్రులకు విభిన్నమైన సమస్యలు ఉంటాయని ఆ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి ఎమ్మెల్సీ పదవి కీలక పాత్ర పోషిస్తుందన్నారు. తనను ముందుకు నడిపిస్తున్న మిత్రులకు, శ్రేయోభిలాషులకు మీడియా ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనేది నా యొక్క గమ్యంగా, నా యొక్క లక్ష్యంగా నేను ముందుకు వెళ్తాను. మరి అదేవిధంగా ఎన్రోల్మెంట్ ప్రక్రియ కూడా 2వ దఫా స్టార్ట్ అయింది. రేపటి వరకు డిసెంబర్ 9 వరకు లాస్ట్ డేట్ ఉంది. కాబట్టి నేను మీడియా మిత్రుల ద్వారా సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి, గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు ఎన్రోల్మెంట్ చేసుకోకుండా ఎన్రోల్మెంట్ ప్రాసెస్కు దూరంగా ఉన్నటువంటి అందరి గ్రాడ్యుయేట్స్కి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి మీరు ఎన్రోల్మెంట్లో భాగం కండి. అది సింపుల్, 5 నిమిషాల్లో మనకు పూర్తవుతుంది. మరి ఎప్పుడైతే మనం ఎన్రోల్మెంట్ చేసుకుంటామో అప్పుడు మాత్రమే మనకు ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఓటు హక్కును మనం వాడుకుంటేనే ప్రజాస్వామ్యాన్ని మనం పరిరక్షించేటువంటి వాళ్ళం అవుతుంది. ఓటు వేయకుండా ఓటింగ్ ప్రాసెస్కు మనం దూరంగా ఉండి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు. కాబట్టి అందరు గ్రాడ్యుయేట్స్ ఈ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ లోపల మీరు భాగం కండి. అదేవిధంగా మీ సమస్యలు ఎవరికైతే తెలుసు, ఎందుకంటే నేను 2008 లోపల జూనియర్ లెక్చరర్గా నేను పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత 15 సంవత్సరాల పైచీలకు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాను. తెలంగాణ ఉద్యమం లోపల ఉద్యోగ సంఘాల తరఫున ఆదిలాబాద్ జిల్లా పక్షాన నేను నా యొక్క నేపథ్యం ఉన్నది. అదేవిధంగా 2011 లోపల ఆంధ్ర దాష్టీకాలకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమ నేపథ్యం లోపల తెలంగాణ జూనియర్ లెక్చరర్ల సంఘాన్ని ఏర్పాటు చేసి దానికి రాష్ట్ర కన్వీనర్గా పనిచేసినటువంటి నేపథ్యం ఉంది. 2013 నుంచి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 2 సార్లు మా ఆర్గనైజేషన్కు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి నేపథ్యం ఉంది. అంటే ఉద్యోగిగా ఉద్యోగ నేపథ్యంతో పాటు ఉద్యోగ సమస్యల పట్ల అవగాహన ఉండడంతో పాటు గత 18 సంవత్సరాల నుంచి నిరుద్యోగ పక్షాన నేను నిలబడి ఉన్నాను. వారికి నిరుద్యోగులకు పుస్తకాల రూపంలో, నిరుద్యోగులకు క్లాసెస్ రూపంలో, నిరుద్యోగులకు గైడెన్స్ రూపంలో, నిరుద్యోగులకు కౌన్సిలింగ్ రూపంలో 18 ఏళ్ల నుంచి నారాయణపేట నియోజకవర్గం దామరగిద్ద మండలానికి మంజూరైన 108 వాహనాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిట్ట పర్ణికారెడ్డి ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు మెరుగైన వైద్యం త్వరగా అందించేందుకు 108 వ్యవస్థను అభివృద్ధి చేస్తుందన్నారు. అంబులెన్స్ లోపల చికిత్స విధానాన్ని తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రిలో డాక్టర్ల హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. అవసరమైన డాక్టర్లను కేటాయించాలని ఎమ్మెల్యేని డిఎంహెచ్ఓ కోరారు. అంబులెన్స్ లో నారాయణపేట కౌన్సిలర్ మహేష్ బీపీ చెక్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్
డిఎంహెచ్ఓ అసిస్టెంట్ డిఎంహెచ్ఓ మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, కౌన్సిలర్ సలీం, యు మహేష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలరెడ్డి, జిల్లా బీసీ నాయకులు, సింగిల్ విండో చైర్మన్ పుట్టి ఈదప్ప, శరణ్ నాయక్, మండల గ్రామాల నాయకులు, డాక్టర్లు, 108 సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ నుండి తీయండి, లోపలికి వెళ్ళి తీయండి. ఇక్కడ ఫోటోలు తీసుకుంటే దుబ్బలైతుంది. అందుకే జరగరా, నువ్వు జరగా జరుగు ఫోటోలు. వికారాబాద్ జిల్లా దోమ ప్రభుత్వ ఆసుపత్రిని పరిగి శాసనసభ్యులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. దోమ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రి సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పై సిబ్బందితో ఫోన్లో మండిపడ్డారు ఎమ్మెల్యే. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ 24 గంటలు అందుబాటులో ఉండాల్సింది ఇక్కడ అటెండర్ గానీ, ఇన్ఛార్జ్ గానీ, నర్సులు గానీ ఎవరూ లేకపోవడం ఏంటని, ఇక్కడ ఎవరో ఒకరు వచ్చిన తర్వాతనే మిగతా వాళ్ళు వెళ్ళాలి కదా అని అన్నారు. 24 గంటల సర్వీస్ అంటే ఆసుపత్రిలో లైట్లు వేసి డోర్స్ ఓపెన్ చేసి ఎవరు లేకుండా వెళ్లిపోవడమేనా అని ప్రశ్నించారు. అనంతరం ఆసుపత్రి ముందు కూర్చొని ఏడుస్తున్న మహిళను ఎమ్మెల్యే ఓదార్చారు. ఇక్కడ నిర్లక్ష్యం వహించిన వారిపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాళ్ళ ఇంజురీస్ ఉన్నాయి, ట్రీట్మెంట్ కావాలి, వాళ్ళకు ఇంజురీస్ ఉన్నాయి, వాళ్ళకు వచ్చి ఏడుస్తున్నారు ఇక్కడ పేషెంట్స్. ఎవరు లేరు. ఎట్లా ఇది 24 hours అన్నప్పుడు ఉండాలి కదమ్మా. నువ్వు అది కాదమ్మా, సిసి అదంతా కాదు. 24 hours అని చెప్పారు డిఎంహెచ్ఓ గారు. 24 hours అన్నప్పుడు ఇలా ఎవరన్నా ఒకరు ఉండాలన్నా ఉండొద్దా? ఇప్పుడు ఎవరు లేరు, ప్రెమిసెస్లో ఎవరు లేరు, లైట్లన్నీ వేసి ఉన్నాయి, దర్వాజాలు కూడా తెరిచి ఉన్నాయి. ఎట్లా ఇది అంటున్నాను, ఏంది ఇది వ్యవస్థ, ఎక్కడ పోతుంది, ఏంది ఇక్కడ? పేషెంట్స్ ఉన్నది ఇక్కడ. ఎవరు అట్లా కదమ్మా, 24 hours అంటే ఒకరు రావాలి, ఒకరు పోవాలి, అంతే కదా. ఎవరు లేరమ్మా, ఎవరు లేరు, అటెండర్ లేరు, ఎవరు లేరు. మేమంతా హాస్పిటల్ అన్ని రౌండ్ చేసి వచ్చినప్పుడు నేను బయట పేషెంట్స్తో పాటు ఇక్కడ కూర్చొని ఉన్నాను. ఏం పేరమ్మా పేషెంట్? ఏం పేరమ్మా? కవిత అని పేషెంట్ ఉంది ఇక్కడ. వాళ్ళ ఏం పేరమ్మా? కవిత అని పేషెంట్ ఉంది ఇక్కడ. వాళ్ళ ఫాదర్ ఉన్నాడు, దాదాపూర్ నుంచి వచ్చింది. ఎవరు మంచి లేదమ్మా, మా కార్లు వచ్చారు. నువ్వు డాక్టర్ అమ్మా, రైతారు డాక్టర్ అమ్మా. ఎక్కడ ఉంటావు నువ్వు? అంటే సండే రోజు వర్క్ ఉండదా మీకు? ఏం చేయాలి అంటే మీరు ఉండరు కానీ మీరు నర్సెస్ వాళ్ళు ఉండాలి అంతేనా? మరి ఎవరు లేకుంటే ఇట్లా లైట్లన్నీ వేసి దర్వాజాలు తెరిచి పోతే ఇట్లా అంటున్నా. ఎవరైనా ఉండాలి కదా. తీసుకోమ్మా, రామ్మా.
వనపర్తి జిల్లా ఖిల్లా గణపురం మండలం అప్పారెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన చౌడేశ్వరి ఉత్సవాలలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. చౌడమ్మ పండుగ సందర్భంగా ఆలయం వద్దకు వచ్చిన ఎమ్మెల్యేకి గ్రామస్తులు డప్పు వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చౌడేశ్వరి ఆలయం అభివృద్ధికి నిధులు మంజూరు చేయడంతో ఆటో యాదవుల కోసం సామూహిక భవనం ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే మేఘారెడ్డి హామీ ఇచ్చారు. ఈ ఉత్సవాల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్రావు, సాయి చరణ్ రెడ్డి, మల్లేష్, కృష్ణయ్య, రాజు, శ్యామ్ సుందర్ రెడ్డి, నరసింహారెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నవీన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో అమ్మవారి పూజా కార్యక్రమంలో నన్ను ఇక్కడికి పిలిచి ఆ పూజలో పాల్గొనే అవకాశం ఇచ్చిన అప్పారెడ్డిపల్లి మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నా. మీరందరూ గెలిపించిన మీ బిడ్డ, మీరందరూ ఎట్లా చెప్తే అట్లా పనిచేసే మీ బిడ్డ, మీ ఎమ్మెల్యే మీ మేఘారెడ్డి ఒకటి గుడి దగ్గర ఒక 6 పిల్లర్లు ఇచ్చేసి చిన్న కంటేళ్ళక ఇవ్వమన్నారు. అది కూడా మంజూరు చేద్దాం. ఆ గ్రామానికి సంబంధించిన కమిటీ వాళ్ళు కొంచెం టైం పడుతుంది ఫంక్షన్ హాల్, కానీ అది కూడా చేద్దాం. ఫస్ట్ గుడి చేద్దాం. ఈ కోరికలన్నీ ఈ 2 కోరికలు తీర్చే బాధ్యత నాది. హైదరాబాద్ పాత బస్తీ బహదూర్పుర చౌరస్తా వద్ద నిషేధిత ఈ సిగరెట్లు విక్రయిస్తున్న మొహమ్మద్ అర్బాజ్ అనే యువకుడిని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి 4 లక్షల విలువ చేసే నిషేధిత ఈ సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితుడు ముంబై కేంద్రంగా ఈ సిగరెట్లు తీసుకువచ్చి హైదరాబాద్లోని యువతకు విక్రయిస్తున్నట్లు నిందితుడి విచారణలో తెలిపాడు. నిందితుడిని అరెస్ట్ చేసి బహదూర్పుర పోలీసులకు అప్పగించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చెల్పాక అడవుల్లో పూలకొమ్మ వాగు సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన 7 మావోలకు ఘన నివాళులర్పిస్తూ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ నేడు రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది. ఏటూరు నాగారం, కన్నాయిగూడెం, మంగపేట, తాడవాయి మండలాల వ్యాప్తంగా బంద్ ప్రభావం ఏమీ లేకుండా విద్య, వ్యాపార, ఆర్టీసీ సంస్థలు యథావిధిగా కొనసాగాయి. మావోలు ఉనికిని చాటుకునేందుకు విధ్వంసాలకు పాల్పడకుండా జాతీయ రహదారి 163పై వాహన తనిఖీలు చేపడుతూ కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు ఏజెన్సీ పోలీసులు.
అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి తరలించాలని ఖానాపూర్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ బూక్యా జాన్సన్ నాయక్ డిమాండ్ చేశారు. ఆయన మంచిర్యాల జిల్లా జన్నారం మార్కెట్ యార్డులో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదే కుప్ప మీద ఆడబెట్టుకున్న కానీ మంచి కొండు జై తెలంగాణ జాన్సన్ నాయక్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, ఆదుకోవాలి రైతులను, అట్లాంటి వేదాన్ని కొట్టుకపోవాలి పెడతాను ఇప్పల పైన ముసలా ఇక అనుకునే డైరెక్ట్ నార్మల్ అనుకునే సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో విజయ్ దివాస్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి, తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళ, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గూడూరు ప్రవీణ్, జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగిందని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ మరియు మేధావులు, కవులు, కళాకారులు సంబంధ వర్గాల ఆలోచన ప్రకారం తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించడం జరిగిందన్నారు. ఈరోజు తెలంగాణ సకల జనుల సమ్మతితో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాదని నేడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తగా తెలంగాణ విగ్రహాన్ని రూపొందించి సచివాలయం ముందు ప్రతిష్ఠించడం జరిగిందన్నారు. ఆ విగ్రహం ఏర్పాటుతో ప్రపంచం మొత్తం మీద ప్రకృతిని గౌరవిస్తూ, పూలను పూజిస్తూ తెలంగాణ ప్రజల ముఖ్య ఆడపడుచులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే బతుకమ్మను తెలంగాణ విగ్రహం నుండి తొలగించి కాంగ్రెస్ పార్టీ గుర్తును వస్తాయని తెలియజేసేలా తెలంగాణ విగ్రహం ఏర్పాటు చేయడం పట్ల తెలంగాణ తల్లి కిరీటాన్ని తొలగించడం ఈరోజు తెలంగాణ ప్రజలు ఖండిస్తున్నారని అన్నారు. రాబోయే కాలంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దలు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు పిలుపు మేరకు సిరిసిల్ల పట్టణంలో తెలంగాణ దీక్ష దివస్ సందర్భంగా ఈరోజు విజయ దినోత్సవం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ విజయోత్సవంలో జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య గారు, మరి మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, మరి రాష్ట్ర నాయకులు ప్రవీణ్ గారు, మరి అనుబంధ సంఘాల అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, కౌన్సిలర్లు ప్రతి ఒక్కరికి ఈ ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ, గతంలో మన పెద్దలు కేసీఆర్ గారు 60 ఏళ్ల పోరాటం, ఆంధ్ర పాలకులతోటి నరకం అనుభవించి ఎట్లైనా విముక్తులు కావాలని చెప్పి కేసీఆర్ గారు చావడమా తెలంగాణకు తీసుకురావడమా అని చెప్పి ఒక విశిష్టమైన నిర్ణయంతో ఇలా నవంబర్ 29 నాడు దీక్షా దివస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ప్రతిఫలమే ఇలా తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు, మేధావులు, ఇలా ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఆయన అండదండగా ఉండి ఇలా ఖచ్చితంగా మాకు తెలంగాణ కావాలని చెప్పి ఈ రోజు వరకు పోరాటం చేసి ఇలా కేంద్రం ఖచ్చితంగా ఇవ్వకపోతే తప్పదని దశలో అంత ఉద్యోగంగా ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.
ఇదే రోజు ఖచ్చితంగా ఇయ్యక తప్పదని, ఖచ్చితంగా ఇవ్వవలసిందే అని చెప్పి ఈ పోరాటం చూసి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని తెలంగాణ ప్రకటించిన రోజు. అందుకే ఈ రోజు ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా మనం పెద్ద ఎత్తున ఈ పార్టీ నాయకులతోటి ఇవాళ కేసీఆర్ గారి అనుభవాలు పూర్తిగా తీసుకొని ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా కావాలని ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ తల్లి మేధావులు, ఎంతోమంది మేధావులు, ఎంతోమంది రచయితలు, ఎంతోమంది పోరాట యోధులు నిర్ణయం చేసి ఒక తల్లి రూపం అందంగా ఉండాలి, ఒక కిరీటం పెట్టుకోవాలి, భారత మాతకి ఎట్లుంటుందో మన తెలంగాణ తల్లి ఆ రూపకంగా ఉండాలని చెప్పి ఆనాడు చేసిన పెద్దలు ఈరోజు ఇలా మన రేవంత్ రెడ్డి గారు అఘోరపరిచే విధానంగా ఆ కిరీటాన్ని తీసేయడం తెలంగాణ ప్రజలందరికీ అవమానపరిచినట్టే అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఆనాడు తెలంగాణ తల్లికి మన తెలంగాణ సంప్రదాయం ప్రకారంగా ఒక మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ మరియు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ముందుగా స్థానిక ఐబీ సెంటర్లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ 60 ఏళ్ల ఫలించిన దివ్య దినం రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ జన్మదినం, మన తెలంగాణ తల్లి సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలని, అలాగే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన త్వరతోనే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందని, గత పాలకుల నిర్లక్ష్యానికి నీళ్లు నిధులు నియామకాలు దూరమయ్యాయని అన్నారు. మంచిర్యాల జిల్లాలో పనికిరాని బీజేపీ నాయకులు, బారాసా నాయకులు కాంగ్రెస్ పార్టీ మీద అక్కస్తో తమకు తోచింది మాట్లాడుతున్నారని అన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేయడంలో ముందుందన్నారు. ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట మున్సిపాలిటీ అధ్యక్షులు ఎండి ఆరిఫ్, మండల అధ్యక్షులు పింగళి రమేష్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్లా నాగభూషణం, బియ్యల తిరుపతి, మండల యూత్ అధ్యక్షులు అంకతి శ్రీనివాస్, కాంగ్రెస్ కౌన్సిలర్ రాందేని వెంకటేష్, మండల యూత్ అధ్యక్షులు బొప్పు సుమన్, సయ్యద్ షహీద్ అలీ, సర్దార్ రంజిత్ సింగ్, గుండా శ్రీనివాస్, బోడరాజు, అమీర్, ఉత్తూరి రవీందర్, బుద్ధే దేవ, సుగుణాకర్, వెంకటస్వామి గౌడ్, కొత్త వెంకటేశ్వర్లు, రాజన్న, చిన్న రమేష్, అరగల చందు, శ్రీకర్ మరియు వార్డు అధ్యక్షులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. లక్షపేట మున్సిపాలిటీ మరియు మండల్ ఆధ్వర్యంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకించి ఇచ్చిన తల్లి సోనియా అమ్మ గారి జన్మదినం వేడుకలు ఘనంగా ఈరోజు స్థానిక ఐబీలో నిర్వహించడం జరిగింది. మరి దీనికి పెద్ద నాయకులు మా మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం గారికి, అలాగే మండల అధ్యక్షుడు ఇంగిలి రమేష్ గారికి, అలాగే కౌన్సిలరు రాందేని వెంకటేష్ మరియు డైరెక్టర్లు, సర్పంచులు, యూత్ అధ్యక్షులు సుమన్ గారికి, సర్పంచులు, ఎంపీటీసీలు పెద్దలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు తెలంగాణ ఇవ్వకపోతే మరి టీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉండేవాళ్ళ మరి ఒక్కసారి ఆలోచించుకోవాలి. మరి 17,000 మిగులు బడ్జెట్ ఉంచి కాంగ్రెస్ పార్టీ వారికి అప్పచెప్తే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 7 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణకు నామ రూపం లెక్క చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీకి వస్తుంది. మరి ఆ రోజు మూజువాణి ఓట్లతోని తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన తల్లి సోనియమ్మ గాంధీ గారు. మరి మూజువాణి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్యాతన్పల్లి గ్రామంలో సీఎం కప్ క్రీడలను ప్రారంభించిన మండల ఎంపీడీఓ సాయి లక్ష్మి. గ్రామంలోని యువకులు సీఎం కప్ ఆన్లైన్లో నమోదు చేసుకుని పోటీలలో పాల్గొనాలని సూచన. వనపర్తి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు. 10 ఏళ్లలో గత ప్రభుత్వం చేయలేని అభివృద్ధిని ఏడాదిలో చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని వెల్లడి. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. అనంతరం కళ్యాణలక్ష్మి గార్డెన్లో ఆత్మీయ సమ్మేళనం. దామరగిద్ద మండలానికి మంజూరైన 108 వాహనాన్ని ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే పర్ణికారెడ్డి. మెరుగైన వైద్యం త్వరగా అందించేందుకు ప్రభుత్వం 108 వ్యవస్థను అభివృద్ధి చేస్తుందన్న ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.